అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో వస్తున్న భారీ సినిమా మెగా 157. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రెండో షెడ్యూల్లో ఆయనతో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 200 మందితో చిరంజీవి ఒక భారీ ఫైట్ ని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి యాక్షన్ డోస్ ని కూడా ఎక్కువగా పెంచినట్లుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రెండో షెడ్యూల్ ని ఉత్తరాఖండలోని సుందరమైన ముస్సూరి లొకేషన్స్ లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు నయనతార, ఇతర కీలక నటీనటులు పాల్గొంటూ ఉన్నారు. ఈ రెండో షెడ్యూల్లో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ డైలాగులతో కూడిన కీలక సీన్స్ ని చిత్రీకరిస్తూ ఉన్నారు. భీమ్ సిసిరోలియా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొన్నిదెల నిర్మిస్తూ ఉన్నారు. షూటింగ్ ని శరవేగంతో పూర్తి చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. చిరంజీవి ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ గా నిలనుందని టాక్. నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారని, ఇందులో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ టైమ్ ని మరోసారి చూస్తారని, అభిమానులకు నవ్వుల విందులా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. సంక్రాంతికి వస్తున్న అతిపెద్ద విజయం కావడానికి కారణం సీజన్ కి తగ్గ సరుకు సప్లై చేయడమే. వెంకటేష్ ఫ్యామిలీ ఎలిమెంట్స్, హిట్ పాటలు, పిల్లల్ని ఆకర్షించే బుల్లిరాజు నవ్వించే కామెడీ గ్యాంగ్, ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకువచ్చే ప్రమోషన్స్, ఇంతకంటే సంక్రాంతి బొమ్మకి ఏం కావాలి? ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ సినిమా టార్గెట్ కూడా సంక్రాంతే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తాజాగా ముస్సారిలో సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఒక స్కూల్లో గ్రౌండ్ లో టేబుల్ మీద కూర్చున్న చిరంజీవి, గుంపులుగా వస్తున్న పిల్లలు, ఇలాంటి వీడియో ఒకటి వదిలారు. ఈ వీడియోలో బోలెడు పండగ వైబ్ కనిపించింది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా సినిమాకి రావాలి అంటే పిల్లలు చాలా ముఖ్యం. వాళ్ళని అట్రాక్ట్ చేసే కంటెంట్ ఉంటే, పిల్లల ట్రాక్స్ ఉంటే అంతకంటే మాస్ ఎలిమెంట్స్ మరొకటి ఉండదు. తాజాగా వచ్చిన వీడియో ప్రకారం అనిల్ చిరంజీవి కోసం మంచి ఫ్యామిలీ కథ రాశాడని అనుకోవాలి. పైగా చిరంజీవి పిల్లలతో చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన కెరీర్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోకి వస్తుంది. జగదేక వీరుడు అంత పెద్ద హిట్ కావడానికి కారణాల్లో ఒకటి ఆ సినిమా పిల్లలకి తెగ నచ్చింది. అందులో ఉండే పిల్లల పాత్రల్ని మెమరబుల్, పసివాడి ప్రాణం డాడీ చూడాలని ఉంది. ఇలా చాలా సినిమాల్లో పిల్లలది ప్రధాన భూమిక. అలాంటి చైల్డ్ ఎపిసోడ్స్ అనిల్ మార్క్ హ్యూమర్ తో పడితే సంక్రాంతికి చిరు అనిల్ సినిమా మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయం. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.